చిన్నప్పటి నుంచి తను అనుకున్నాడండి. ఆడదాం అనుకున్నాడు. హ్మ్. కరెక్ట్ ఇంకొకటి ఏందంటే మనం చూస్తే ఎన్విరాన్మెంట్ చూస్తే వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తనకి ఏ మ్యాచ్‌లు అయినా గూడా చూడండి వాళ్ళ అబ్బాయిని తీసుకొని ఎళ్ళాడండి. హ్మ్. అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళకి ఎన్విరాన్మెంట్. అంటే అది చూపించాడు. ఇక్కడ నేనేమంటానంటే మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో అటువంటి ఎన్విరాన్మెంట్‌లో మనం ఉండాలి. సో, అటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నప్పుడు మనకు అలాంటి ఆలోచనలొస్తుంటాయి. సో, అతను పదే పదే గ్రౌండ్ తీసుకెళ్లడం, సిక్స్‌లు కొడుతుంటే, ఫోర్‌లు కొడుతుంటే కేరింతలు కొట్టడం, తనకు గూడా తను అవ్వాలని గట్టిగా సంకల్పించుకోవడం. అయితే ఎప్పటినుంచైతే రోజు పడుకునేటప్పుడు అని లేసిన వెంటనే తన ధ్యాసంతా మనం చూస్తే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి. తన ధ్యాసంతా ఏం తెలుసా? మ్యాచెస్ గురించి ఆలోచించాడు. సో, అలా ఆలోచిస్తూ పెరగడం వల్ల తను గూడా ఏమైందంటే ఒక అవకాశం వచ్చింది. ఏందంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందిని అడిగే క్వెషన్ ఏంటని చెప్పండి హరిత గారు. ఎలా వస్తాయండి? మనీ ఎలా వస్తాయంటే మనీ అనేది రాదండి. అవకాశాలొస్తాయి. అవకాశం వచ్చింది. కానీ ఉపయోగించుకున్నాడా లేదా? మూడో మ్యాచ్‌లోనే అతి చిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ అంటే ఇండియా నుంచి అవును. 35 బాల్‌లోనే సెంచరీ కొట్టాడు మేడం. మొత్తం ఓవరాల్‌గా ఐపీఎల్ చూసినట్టయితే సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ క్రిస్ గేల్ 30 బాల్స్‌లో కొట్టాడు. యుత 35 బాల్స్‌లో కొట్టాడు. చూడు ఎంతకంటే పెద్ద మహానుభావులు చూడండి 'సచిన్ టెండూల్కర్', 'విరాట్ కోహ్లీ', 'ధోని' ఇలాంటి పెద్ద పెద్ద దిగ్గజాలున్నారు. బట్ అలాంటి వాళ్ళకు సాధ్యం గాని రికార్డ్ ఇతనికి ఎందుకు సాధ్యమైంది? 'వైభవ్ సూర్యవంశికి' అంటే అతని కల. గొప్ప క్రికెటర్ కావాలన్న ఒక గొప్ప కల. చెప్పుడు చిన్నప్పటి నుంచి అంటే తన తన నరనరాన, కణకణాన, అణువణువున జీర్ణించుకున్నాడండి. అటువంటి వ్యక్తులు చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతారండి. ఇక్కడ నేను చెప్పేది గూడా అండి లా ఆఫ్ అట్రాక్షన్‌లో వీరి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి మనం ఏదైతే ఒకటి అనుకున్నామనుకోండి సంకల్పం, దానిపైనే దృష్టి నిలబెట్టాలి. వస్తుంటాయి మేడం అంటే మనల్ని విమర్శించే వాళ్ళుంటారు, వ్యతిరేకించే వాళ్ళుంటారు. మన మనసుకు నచ్చని సందర్భాలు గూడా కొన్ని జరిగుంటాయి. అలా అని జెప్పేసి అక్కడే దాని గురించే మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, అక్కడ ఆగిపోతుంటాం. మనకు అద్భుతమైన అవకాశాలుంటాయి. అంటే ఎప్పుడైతే మనకు అవకాశాలొచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతుంటాం. హ్మ్. అయితే దీనికోసం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మే 12కి మేము బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే మీరిందాక అన్నట్టుగానే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్స్‌లో ఉంటారు మేడం. అవును. నెగెటివ్ అందరికీ ఎమోషన్స్‌కెళ్ళిపోతారు. ఒకేలాంటి సమస్యలుండవు. ఒక్కొక్కరికి సమస్యలుండవు. ఒక్కో సమస్య ఉంటుంది. అవునవును. ఆ! దానికోసం ఏందంటే చక్ర హీలింగ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే హ్మ్. కేవలం ఇన్ని రోజులు ఏం చేశానంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను. ఇప్పుడేంటంటే చక్ర హీలింగ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏ బ్లాక్స్ ఎక్కడుందో ఎవరు చెప్పలేరు మేడం. హ్మ్. ఆ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతే వరకు సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ ఎలా రావాలని చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. హ్మ్. దీనికోసం ఏంటంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. సక్సెస్ కావాలన్న తపన నీ లోపల ఉందా? హ్మ్. ఏజ్‌తో సంబంధం లేదు. ఏజ్ ఈస్ ఎ జస్ట్ ఎ మిత్ మేడం. ఏజ్ చిన్న పిల్లలు, పెద్దవారికి ఏముండదు. చూసారా టాలెంట్ ఉంటే ఎవరు ఎవరిని ఆపలేరు. సో, అవును. ఎవరైనా రావచ్చండి. థాంక్ యూ విజయ్ గారు. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.